గోదావరి నదికి సమీపంలో ఉన్న పచ్చని పల్లెటూరు పాలకొల్లు. ఆ ఊరిలో వెంకయ్య, కాంతమ్మ అనే వృద్ధ దంపతులు ఉన్నారు. వారికి రాము అనే ఒకే ఒక్క కొడుకు. వెంకయ్య, కాంతమ్మలకు మొదటి నుంచి డబ్బు మీద విపరీతమైన ఆశ. తమ కొడుక్కి మంచి సంబంధం చూసి అంతులేని కట్నం తెచ్చుకోవాలని వారి కల. పట్నంలో ఉన్న ఒక పెద్ద జమీందారు కూతురైన సీతతో రాముకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సీత తండ్రి 100 తులాల బంగారం, 10,000 వెండి నాణాలు కట్నంగా ఇచ్చాడు. ఆ కట్నం చూసిన వెంకయ్య, కాంతమ్మల కళ్ళు బైర్లు కమ్మాయి. పెళ్లి ముగిసి సీత అత్తింటికి అడుగుపెట్టిన మొదటి రోజు రాత్రి వృద్ధ దంపతులిద్దరూ లోపలి గదిలో తలుపులు గడియపెట్టుకుని కోడలు తెచ్చిన 10,000 వెండి నాణాలున్న ఇత్తడి పెట్టెను చూసుకుంటూ మురిసిపోతున్నారు. చూసావా కాంతమ్మ, మన అదృష్టం ఎలా పండిందో! 10,000 వెండి నాణాలు! నా 7 తరాల ముత్తాతలు కూడా ఒకేసారి ఇంత డబ్బు చూసి ఉండరు. ఈ నాణాల మెరుపు చూస్తుంటే నా వయసు 20 ఏళ్లు వెనక్కి వెళ్ళినట్లుంది. నిజమేనండి, ఈ నాణాలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. మన కొడుకు రాముగాడి జాతకం మహాగట్టిది. కాని నా మనసులో ఒకటే భయం పట్టుకుంది. భయమా? దేని గురించి భయం? ఇంత డబ్బు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇక భయపడాల్సింది ఏముంది? డబ్బు మన ఇంట్లోనే ఉంది సరే, కాని అది ఎవరి వల్ల వచ్చింది? పట్నం కోడలు సీత వల్ల. పట్నం ఆడపిల్లలు చాలా గడుసువాళ్లంటారు. ఏ చిన్న కష్టమొచ్చినా కోపమొచ్చినా పుట్టింటికి పరిగెడతారు. ఒకవేళ మహారాణికి మన ఇంట్లో ఏమైనా కష్టమొచ్చి అలిగి వాళ్ల పుట్టింటికి వెళ్లిపోతే ఈ 10,000 వెండి నాణాలు, ఆ బంగారమంతా తిరిగి వాళ్ల నాన్నగారికే ఇచ్చేయాల్సొస్తుంది. ఆ భయమే నన్ను కుదురుగా ఉండనివ్వటం లేదు. అవునే, నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఈ వెండి నాణాలు మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలంటే ఆ కోడలు పిల్ల మన ఇంట్లో సంతోషంగా ఉండాలి. ఆమె చేత బరువు పనులేమీ చేయించవద్దు. ఆమెను కంటికి రెప్పలా పూలల్లో పెట్టి చూసుకోవాలి. అవసరమైతే ఆమె పనులన్నీ మనమే చేద్దాం. మన ముసలి ప్రాణాలకు కాస్త కష్టమైనా సరే ఈ ఆస్తి పోకుండా కాపాడుకోవాలి. ఆ రోజు నుంచి వెంకయ్య, కాంతమ్మల ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. కోడలు సీత మీద ప్రేమతో కాదు, ఆమె తెచ్చిన కట్నం ఎక్కడ పోతుందో అన్న భయంతో ఆమెను ఒక మహారాణిలా చూసుకోవటం మొదలుపెట్టారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం సీత నిద్రలేచి వాకిలూడ్చడానికి చీపురు పట్టుకుంది. అది చూసిన కాంతమ్మ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో దేవుడా, ఏమిటి విపరీతం! సీతమ్మ, నీ చేతులు ఎంత మృదువుగా ఉన్నాయో చూడు. ఈ చీపురు పట్టుకుని వాకిలూడ్చటం ఏమిటి తల్లి? నేనున్నాను కదా, ఇల్లు నేను శుభ్రం చేస్తాను. నువ్వెళ్ళి ఆ వేప చెట్టు కింద మంచం మీద కూర్చో. అదేంటత్తయ్యగారు, ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసుకోవడం నా బాధ్యత కదా. ఈ వయసులో మీరు పనులు చేస్తుంటే నేను కూర్చోటం ధర్మం కాదు. ధర్మం సంగతి నాకు వదిలేయమ్మా. నువ్వు కష్టపడితే మాకు పాపం వస్తుంది. నీకు ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. నువ్వెళ్ళి కూర్చో, అంతే. సీత ఏమీ అర్థం కాక ఆ మండు వేసవిలో వేప చెట్టు కింద వేసిన నవారు మంచం మీద కూర్చుంది. కొద్దిసేపటికి కాంతమ్మ ఒక పెద్ద తాటాకు విసనకర్ర తీసుకొచ్చి సీతకు విసరటం మొదలుపెట్టింది. కాస్త దూరంలో అరుగు మీద మామగారు వెంకయ్య కూర్చుని కత్తిపీటతో ఆనపకాయ, వంకాయలు తరుగుతున్నాడు. భర్త రాము మట్టిపొయ్యి ముందు కూర్చుని కూర వండుతున్నాడు. తన చుట్టూ జరుగుతున్న వింతను చూసి సీతకు ఎంతో అసౌకర్యంగా అనిపించింది. అత్తమామలు తమలో తాము నెమ్మదిగా గొణుక్కోవటం ఆమె చెవిన పడింది. కాంతమ్మా, ఎంత వయసొచ్చినా మనకి ఈ కష్టాలు తప్పలేదు చూసావా? పెరట్లో కూరగాయలు కోయడం, ఇప్పుడు ఇలా కత్తిపీటతో మొక్కలు తరగడం నా వేలు తెగిపోయేలా ఉన్నాయి. మన కొడుకు ఆడవాళ్లలాగా ఆ పొయ్యి ముందు కూర్చుని వంట చేస్తున్నాడు. ఈ పల్లెటూరులో ఎవరైనా చూస్తే మన పరువు గంగలో కలవదా? పరువు పోతే పోయింది కాని ఆస్తి పోకూడదు కదండి. పట్నం నుంచి కోడలొచ్చేటప్పుడు 10,000 వెండి నాణాలు తెచ్చింది. మనం ఆమెను ఏమాత్రం కష్టపెట్టినా కోడలుగారు అలిగి పుట్టింటికి వెళ్లి ఆ కట్నమంతా వెనక్కి తీసుకుపోతుంది. ఆ ధనం కోసం ఈ మాత్రం సేవలు చేయక తప్పదు. నోరు మూసుకుని కూరగాయలు తరగండి. ఈ మాటలు విన్న సీతకు గుండె పగిలినంత పనైంది. అత్తమామలు తన మీద చూపిస్తుంది ఆప్యాయత కాదని, కేవలం తాను తెచ్చిన కట్నం మీద ఉన్న అత్యాశ అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. మనిషి కన్నా డబ్బుకే వాళ్లు ఎక్కువగా విలువ ఇస్తున్నారని తెలుసుకుని ఎంతో బాధపడింది. వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని, నిజమైన ప్రేమంటే ఏమిటో వాళ్లకు తెలిసేలా చేయాలని సీత గట్టిగా నిర్ణయించుకుంది. అదే రోజు రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. సీత నెమ్మదిగా లేచి తన భర్త రామును నిద్రలేపింది. ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్లారు. ఏంటి సీత, అర్ధరాత్రి పూట నన్ను లేపావు? ఏమైనా కావాలా? ఏమొద్దు రాముగారు,
మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ అమ్మ నాన్నలు నా మీద చూపిస్తుంది ప్రేమ కాదు, ఆస్తి మీద భయమని నాకు తెలిసిపోయింది. నేను ఎక్కడ వెళ్లిపోతానో, డబ్బు తీసుకుపోతానో అన్న భయంతో వాళ్ళు తమ పెద్దరికాన్ని చంపుకొని నా కూడిగం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వాళ్లకు ఎప్పటికీ మనశ్శాంతుండదు. నాకు తెలుసు సీత, నాన్నగారికి డబ్బు పిచ్చి ఎక్కువ. నేను కష్టపెడితే డబ్బు పోతుందని ఈ పనులన్నీ నానెత్తినా వాళ్ళనెత్తిన వేసుకున్నారు. నేను చెబితే వాళ్ళు వినరు. అందుకే నాదొక పన్నాగముంది. ఆ 10,000 వెండి నాణేలున్న ఇత్తడి పెట్టెను మనం ఇప్పుడే ఖాళీ చేద్దాం. ఆ డబ్బు మూటలన్నీ తీసుకువెళ్లి మన పాత ధాన్యం గాదెలో ఎవ్వరికీ కనపడకుండా దాచిపెడదాం. ఆ పెట్టె తాళం పగలగొట్టి దొంగలు పడ్డారని నాటకమాడదాం. డబ్బు పోయిందని తెలిసాక మీ అమ్మా నాన్నల ప్రవర్తన ఎలా ఉంటుందో చూద్దాం. మీరు నాకు సాయం చేస్తారా? రాము తన తల్లిదండ్రుల ధనదాహం పోవాలంటే ఇదే సరైన మార్గమని భావించి అంగీకరించాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా లోపలికి వెళ్లి ఆ పెట్టె తాళం పగలగొట్టారు. అందులోని నాణాల మూటలను తీసుకువెళ్లి ఇంటి వెనుకున్న పాత ధాన్యం గాదెలో అడుగున పాతిపెట్టారు. ఖాళీ పెట్టెను అక్కడే వదిలేసి వెళ్లి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం కోడి కూసే సమయానికి కాంతమ్మ లేచి లోపలి గదిలోకి వెళ్ళింది. పగిలి ఉన్న తాళం, ఖాళీగా ఉన్న ఇత్తడి పెట్టె చూసి ఆమె గుండె ఆగినంత పనైంది. నా ప్రాణం పోయిందే, ఎవరైనా రండి, రక్షించండి, మన కొంప మునిగిపోయిందే. ఆ అరుపులకు వెంకయ్య, రాము, సీత కంగారుగా లోపలికొచ్చారు. ఏమిటే కాంతమ్మ, ఆ పొద్దున్నే ఆ ఏడుపేంటి? ఏమైంది? చూడండి, రాత్రి మన ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ వెండి నాణాలు, బంగారం అంతా దోచుకుపోయారు. ఆ పాపాత్ముడు ఎవడో మన పొట్ట కొట్టాడు. నేను ఏటికి పోయి ప్రాణాలు తీసుకుంటాను. వెంకయ్య ఆ ఖాళీ పెట్టెను చూసి కుప్పకూలిపోయాడు. గుండెలు బాదుకుంటూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఊరివాళ్లంతా వచ్చారు, కాని దొంగజాడ ఎవ్వరికీ దొరకలేదు. ఆ డబ్బు పోయిందన్న వార్త వెంకయ్య, కాంతమ్మలను పిచ్చివాళ్లను చేసింది. 3 రోజులు గడిచాయి. కట్నం డబ్బు పోవడంతో కాంతమ్మ, వెంకయ్యల ప్రవర్తనలో ఊహించని మార్పు వచ్చింది. ఇన్నాళ్లు కోడలు అలిగిపోతే డబ్బు పోతుందన్న భయం వారికి లేకుండా పోయింది. ఎందుకంటే అసలు డబ్బే లేదు కదా. దాంతో వారి నిజమైన స్వభావం బయటకొచ్చింది. 4వ రోజు ఉదయం సీత మంచం మీద కూర్చొని ఉంది. కాంతమ్మ ఎంతో కోపంగా అరుచుకుంటూ సీత దగ్గరికొచ్చింది. ఏమే సీత, పట్నం మహారాణిలా ఇంకా మంచం మీద కూర్చున్నావేంటి? తెచ్చిన కట్నం ఎలాగూ గంగలో కలిసింది. కనీసం ఒళ్ళుంచి పనైనా చెయ్యొచ్చు కదా. ఇంట్లో అంట్లు అలానే పడున్నాయి, వాకిలూడ్చలేదు. లేచి ముందు పని చూడు. అలాగే అత్తేగారు, ఇప్పుడే వెళ్లి పనులన్నీ చేస్తాను. సీత ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతో వెళ్లి అంట్లు తోమి, వాకిలూడ్చి, నీళ్లు చల్లి ముగ్గులు పెట్టింది. కాస్త దూరంలో అరుగుమీద కూర్చున్న వెంకయ్య గట్టిగా కేకలు వేశాడు. ఏమే కోడలా, పని ఎంతవరకొచ్చింది? నా కొడుకు పొలానికి వెళ్ళాలి, ఇంకా పొయ్యి రాజేయలేదేమిటి? డబ్బు పోయిన బాధలో మేముంటే నీకు పనుల దగ్గర బద్ధకం ఎక్కువైంది. అరగంటలో వంట పూర్తి కాకపోతే నీకు మధ్యాహ్న భోజనం ఉండదు. జాగ్రత్త. వంటంతా వండి ఆకలితో ఉన్న మాకు వడ్డించు. అలాగే మావయ్య గారు, నా పనులన్నీ త్వరగా ముగించుకొని వేడివేడిగా మీకు అన్నం వడ్డిస్తాను. మీరు బాధపడకండి. అలా 1 వారం రోజుల పాటు గడిచింది. సీత ఉదయం లేచినప్పట్నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటి పనులన్నీ ఒంటరిగా చేస్తోంది. కాంతమ్మ, వెంకయ్యలు అరుగుమీద ఖాళీగా కూర్చొని డబ్బు పోయిందని ఏడవటం, సీతను పనుల కోసం గద్దించడం తప్ప మరే పని చేయడం లేదు. ఎంత కష్టపెట్టినా, ఎంత కఠినంగా మాట్లాడినా సీత మాత్రం పల్లెత్తు మాట అనకుండా ఎంతో ప్రేమగా అత్తమామలకు సేవలు చేస్తోంది. వాళ్లకు సమయానికి వేడి అన్నం వడ్డిస్తోంది. ఒకరోజు మధ్యాహ్నం కాంతమ్మ వంట కోసం పాత ధాన్యం గాదెలో నుంచి కొన్ని జొన్నలు తీసుకురావటానికి వెళ్ళింది. గాదె అడుగున చేత్తో వెతుకుతుంటే ఏదో పెద్ద బరువైన మూట తగిలింది. ఆశ్చర్యంతో దాన్ని బయటకు లాగింది. ఆ మూట విప్పి చూడగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. అందులో 10,000 వెండి నాణాలు, బంగారం భద్రంగా ఉన్నాయి. ఏవండి, ఇటు రండి, మన నాణాలు దొరికాయి. ఆ దొంగ ఎక్కడో కాదు, మన ఇంట్లోనే ఉన్నాడు. ధాన్యం గాదెలో దొరికిన ఆ నాణాల మూట చూసి వెంకయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే ఆ మూటను తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. కాని కాంతమ్మ ముఖంలో ఆనందం పోయి విపరీతమైన కోపమొచ్చింది. ఆమె సూటిగా సీతవైపు చూసింది. ఆ మూటను అంత లోపల దాచగలిగింది ఇంట్లో వాళ్లేనని ఆమెకు అర్థమైంది. ఏమే సీత, ఆ దొంగతనం నాటకమాడింది నువ్వే కదూ? ఇంట్లో ఉన్న డబ్బును తీసుకెళ్లి ఈ పాత గాదెలో దాచాల్సిన అవసరం నీకేమొచ్చింది?
డబ్బు పోయిందని మేము రాత్రింబవళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏడుస్తుంటే నువ్వెందుకు దాచావే? వెంకయ్య కూడా సీత వైపు కోపంగా చూశాడు. రాము ముందుకొచ్చి ఏదో చెప్పబోతుండగా సీత అతన్ని వారించి ప్రశాంతంగా కాంతమ్మ ముందుకొచ్చింది. అవునత్తేగారు, ఆ దొంగతన నాటకమాడింది నేనే. ఆ డబ్బును తీసుకొచ్చి ఈ ధాన్యం గాదిలో దాచమని చెప్పింది కూడా నేనే. ఎందుకు తల్లి? మేం నీకు ఏ లోటు చేయలేదే. నిన్నొక మహారాణిలా చూసుకున్నాం కదా. మమ్మల్ని ఎందుకింత క్షోభ పెట్టావు? మీరు నన్ను మహారాణిలా చూసుకున్నది నా మీద ప్రేమతో కాదు మావయ్య గారు, ఈ వెండి నాణేల మీద భయంతో. ఈ డబ్బు మీ దగ్గర ఉన్నన్ని రోజులు మీరు నా చేత ఏ పని చేయనివ్వలేదు. నేను ఎక్కడా అలిగి పుట్టింటికి వెళ్ళిపోతాను, ఈ నాణాలు తిరిగివ్వాల్సి వస్తుందో అన్న భయంతో మీరు ఆత్మగౌరవాన్ని వదిలేసి నాకు సేవలు చేశారు. బంధం కన్నా డబ్బే మీకెక్కువైంది. నా చేత పని చేయించడానికి మీకున్న ఏకైక అడ్డు కూడా ఆ డబ్బే అని నాకర్థమైంది. కాంతమ్మ వెంకయ్యలకు సీత మాటలు చెవిలో సీసం పోసినట్టుగా తాకాయి. చూడండి అత్తేగారు, ఆ డబ్బు పోయిందని తెలిసిన మరుక్షణం మీలో ఉన్న భయం పోయింది. డబ్బు పోయింది కాబట్టి నేను వెళ్లినా మీకొచ్చే నష్టం లేదనుకున్నారు. అప్పుడు మీ నిజమైన స్వభావం బయటకొచ్చింది. నన్ను పనులు చేయమని ఆజ్ఞాపించారు, వంటలు చేయమన్నారు. కాని నేను ఏ రోజైనా ఎదురు చెప్పానా? కష్టమైనా సరే చిరునవ్వుతో పనులన్నీ చేశాను. ఎందుకో తెలుసా? వృద్ధ దంపతులిద్దరూ తలదించుకొని మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే నేను ఈ ఇంటి కోడల్ని. అత్త మామలకు సేవ చేయటం, ఇంటి పనులు చూసుకోవటం నా ధర్మం. ఆ పనిని నేను మీ మీద ప్రేమతో చేయాలి కాని మీరు నా డబ్బు మీద భయంతో నాతో చేయించకుండా ఆపకూడదు. డబ్బుంటే ఒకలా, డబ్బు లేకపోతే మరోలా చూసే ఆ భయంకరమైన ధనదాహం మీ నుంచి పోవాలని నేనా డబ్బును దొంగతనం చేయించి మన ఇంట్లోనే దాచాను. డబ్బు లేకపోయినా నేను ఈ ఇంటిని వదిలి వెళ్లలేదు కదా మావయ్య గారు. ఒక మనిషి విలువ డబ్బులో ఉండదు, వారు చూపే ఆప్యాయతలో, శ్రమలో ఉంటుంది. సీత మాటలకు వెంకయ్య కాంతమ్మల కళ్ళు తెరుచుకున్నాయి. తాము ఇన్నాళ్లు డబ్బు కోసం ఎంత నీచంగా ప్రవర్తించారో వారికి స్పష్టంగా అర్థమైంది. కోడలి దగ్గర తాము ఎంతో దిగజారిపోయామని సిగ్గుతో కుంచించుకుపోయారు. ఆ వెండి నాణాల మూటను వెంకయ్య నేలమీద వదిలేశాడు. మమ్మల్ని క్షమించు తల్లి. నువ్వు చెప్పిన ప్రతి మాట నిజం. పచ్చని కాగితాలు, వెండి ముక్కలు చూసి మా కళ్ళు మూసుకుపోయాయి. డబ్బు పోతే నువ్వు మమ్మల్ని వదిలేస్తావనుకున్నాం. కాని డబ్బు పోయిన వారం రోజులు నువ్వు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నావు. ఎదురు చెప్పకుండా చాకిరీ చేశావు. మాకే ఆ డబ్బు పిచ్చి పట్టింది తప్ప నీకు ఆ డబ్బు మీద ఏమాత్రం వ్యామోహం లేదని తెలిసింది. అవునమ్మా సీత, నీ దొంగతనం మాలోని రాక్షసుణ్ణి చంపేసింది. ఒక ఆడపిల్లను ఎలా గౌరవించాలో, డబ్బు కన్నా మనుషుల బంధం ఎంత గొప్పదో నీ ప్రవర్తనతో మాకు గుణపాఠం చెప్పావు. మాకు ఇక ఈ కట్నం వద్దు, ఈ డబ్బు వద్దు. నువ్వు మా ఇంట్లో కోడలిగా కాకుండా సొంత కూతురులా ఉంటే చాలు తల్లి. ఇక మీదట నిన్ను డబ్బుతో సమానంగా చూడం, మా ప్రాణంగా చూసుకుంటాం. సీత చిరునవ్వుతో తన అత్తమామల కన్నీళ్లు తుడిచింది. ఈ మార్పు చూడటానికే నేనిదంతా చేశానత్తేగారు. ఆ డబ్బు మన ఇంట్లోనే భద్రంగా ఉంటుంది. దాన్ని మన రాముగారి వ్యవసాయానికి, పొలానికే వాడుకుందాం. ఇక నుంచి మనం ఎవ్వరికీ భయపడకుండా స్వచ్ఛమైన ప్రేమతో మన పల్లెటూరి జీవితాన్ని గడుపుదాం. రాము ఎంతో ఆనందంగా సీత వైపు, తన తల్లిదండ్రుల వైపు చూశాడు. ఆ రోజు నుంచి పాలకొల్లులోని ఆ ఇంట్లో కట్నం గురించిన ప్రస్తావనే రాలేదు. కాంతమ్మ వెంకయ్యలు తమ కోడల్ని నిజమైన ప్రేమతో ఆదరించారు. సీత కూడా ఇంటి పనులన్నీ బాధ్యతగా చూసుకుంటూ ఆ వృద్ధ దంపతులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ ఇల్లు డబ్బుతో కాకుండా స్వచ్ఛమైన ఆప్యాయతలతో, సిరిసంపదలను మించిన ఆనందంతో నిండిపోయింది. డబ్బు మీద ఉన్న అత్యాశ మనుషుల మధ్య ఉన్న నిజమైన ప్రేమను, గౌరవాన్ని చంపేస్తుంది. బంధాలను డబ్బుతో కాకుండా ఆప్యాయతతో, నిజాయితీతో నిలబెట్టుకోవాలి. భయంతో చేసే సేవ కన్నా ప్రేమతో చేసే కష్టం ఎంతో ఉన్నతమైంది. వీరాపురం ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివర పెంకుటిల్లు, దాని ముందు పూల మొక్కలతో గంగవ్వ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. గంగవ్వకు అప్పటికే 60 ఏళ్లు దాటాయి. భర్త మరణించిన తర్వాత తానొక్కగానొక్క కొడుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయగా విధి వక్రీకరించింది. 2 ఏళ్ల క్రితం కొడుకు, కోడలు ఒకేసారి జ్వరం బారిన పడి మరణించారు. అప్పట్నుండి గంగవ్వ ఒంటరి జీవితం గడుపుతోంది. కొడుకు సంపాదించిన 2 ఎకరాల భూమి, ఆ ఇల్లు తప్ప ఆమెకు వేరే ఆస్తిపాస్తులే లేవు. ఆ భూమిని కౌలుకిచ్చి దానిపై వచ్చే ఆదాయంతో ఆమె కలో గంజో తాగి జీవనం సాగిస్తోంది.
పట్టణంలో నివసించే ఆమె ఏకైక కుమార్తె మల్లమ్మ, అల్లుడు సోమయ్య అప్పుడప్పుడు పండుగలకు పబ్బాలకు వచ్చి వెళ్తూ ఉండేవారు. గంగవ్వకు ఆ ఇంటి గోడలే తోడు నీడగా ఉండేవి. ఆమె ఎప్పుడూ తన భర్త చిత్రపటానికి నమస్కరించి తన బాధనంతా వెళ్లబోసుకునేది. ఏందే, నన్నొక్కదాన్ని ఈడ్చిపెట్టిపోతివి గదా, ఈ ముసల్దానికి ఎన్ని కట్టాలు రాసి పెట్టినాడా ఆ దేవుడు. బిడ్డ ఉన్నా లేనట్టే. పట్నం పోయినాక దానికి ఈ అవ్వ యాదికే రాదు. కొడుకు యాదికొచ్చినప్పుడల్లా గుండె తరుక్కుపోతాందే అని ఆమె తనలో తానే కుమిలిపోయేది. ఆమెకు ఆ ఊళ్ళో పక్కింటి లచ్చమ్మ తప్ప మాట్లాడేవాళ్లు కూడా పెద్దగా ఎవరూ లేరు. ఒకరోజు ఉదయాన్నే గంగవ్వ వాకిలి శుభ్రం చేస్తూ ఉండగా పట్నం నుండి వచ్చిన బస్సు ఊరి చివర ఆగింది. అందులో నుండి దిగినది ఎవరా అని చూడగా తన కుమార్తె మల్లమ్మ, అల్లుడు సోమయ్య కనిపించారు. ఎన్నడూ లేని విధంగా వారలా అకాలంలో రావడం చూసి గంగవ్వ ఆశ్చర్యపోయింది. ఏవే మల్లమ్మ, ఏంది ఇప్పుడే యాదికొచ్చినాదా ఈ అవ్వ? అంత మంచిగానే ఉన్నదా? అల్లుడు నువ్వు ఇద్దరు ఎట్లొస్తురే? మల్లమ్మ కపట ప్రేమను ఒలకబోస్తూ, అయ్యో అవ్వ, నిన్ను చూడక ఎన్ని దినాలాయే. రాత్రి కలలోకొచ్చినావే అవ్వ. నీకు ఒంట్లో బాగా లేనట్టు కలవరపడ్డది. నా మనసు ఆగలేదే అవ్వ. అందుకే పొద్దుగాలనే బస్ ఎక్కి వచ్చినాం. అవునత్తమ్మా, మల్లమ్మ రాత్రంతా నీ గురించే కలవరించింది. మా వెట్లుందో ఏమో అని గోలగోలు చేసింది. అందుకే నిన్ను చూసిపోదామని పని కూడా పక్కన పెట్టి వచ్చేసాం. వాళ్ళ మాటలు వింటుంటే గంగవ్వకు ఏదో అనుమానంగా అనిపించింది. అయినా సరే కన్న కూతురు మీద ప్రేమతో, లోపలికి రానే బిడ్డ, కూసో, కాళ్ళు కడుక్కోండ్రి, గంజి తాగుదురు గాని అని వారిని లోపలికి తీసుకెళ్ళింది. కొంతసేపటికి గంగవ్వింటికి పక్కింటావిడ లచ్చమ్మ వచ్చింది. మల్లమ్మను సోమయ్యను చూసి పలకరించింది. ఏమే మల్లమ్మ, ఎప్పుడొచ్చినావే? అంతా మంచిగానే ఉన్నావా? పొద్దుగాలనే వచ్చినామే లచ్చక్క, అవ్వను చూసిపోదామని. లచ్చమ్మ వెళ్ళిన తర్వాత గంగవ్వ మల్లమ్మను పక్కకు పిలిచి అడిగింది. నిజం చెప్పు బిడ్డ, ఏమన్నా పనుండి వచ్చినారా, లేక నిజంగానే నా మీద ప్రేమతోనొచ్చినారా? అదేంది అవ్వ అట్లంటావు? కన్న తల్లిని చూడనీకి పనుండాలనా? నీ మీద ప్రేమతోనే వచ్చినాం. కాని వారి చూపులు మాటలు వేరుగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న పాత బిరువాను, పెరటి వైపున్న భూమిని ఆశగా చూడడం గంగవ్వ గమనించింది. భోజనాలయ్యాక అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సోమయ్య అసలు విషయం మొదలుపెట్టాడు. అత్త, నీతోనో మాట చెప్పాలే. పట్నంలో బట్టల దుకాణం పెట్టా. వ్యాపారంలో నష్టం వచ్చింది. అప్పులోళ్ళు ఇంటి చుట్టూ కుక్క లెక్క తిరుగుతున్నారు. ఏం చేయాలో సమజైతలేదు. పరువు పోతాంది. అవునే అవ్వ, రాత్రింబవళ్ళు ఇదే గోల. తిండి తినబుద్ధి అవ్వట్లేదు, నిద్ర పట్టలేదు. మా బతుకులు ఆగమైపోయినాయే అవ్వ. నువ్వే మమ్మల్ని ఆదుకోవాలే అవ్వ. గంగవ్వకు వారి నాటకం అర్థమైంది. అయినప్పటికీ ఏమీ తెలియనట్టు నటించింది. అయ్యో బిడ్డ, ఎంత కట్టమొచ్చినే మీకు. నేను ముసల్దాన్ని, నా రెక్కలాడతలేవు. నేను మీకే సాయం చేయగలనే. అట్లనకే అత్తమ్మా, నువ్విక్కడ ఈ పాడుపడ్డ ఇంట్లో ఒంటరిగా బతికే బదులు ఈ ఇల్లు భూమి అమ్ముకొని మాతో పాటు పట్నం రావచ్చుగా. ఆ వచ్చిన పైసలతోని నా అప్పులు కట్టుకుంటా. నిన్ను రాణి లెక్క చూసుకుంటాం. నీకే లోటు రానియవత్తా. అవునే అవ్వ, ఇక్కడ నీకు తోడెవరు, దిక్కెవరు? పట్నంలా మా కాళ్ళ మీద కాళ్ళేసుకుని బతకొచ్చు. నీకు సేవ చేసుకునే భాగ్యం మాకు ఇయ్యరాదే. గంగవ్వ మనసులోనే నవ్వుకుంది. వీళ్ళ కన్నో నా ఆస్తి మీద పడిందన్నమాట అని అనుకుని వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఒక ఉపాయం ఆలోచించింది. గంగవ్వ కొంతసేపు ఆలోచిస్తున్నట్లు నటించి, మీరు చెప్పింది కూడా మంచిగానే ఉన్నది బిడ్డ. నాకు కూడా ఒంటరిగా ఉండనీకి భయమైతాంది. సరే, మీరు చెప్పినట్టే చేద్దాం గాని ఒక్క మాట. నా దగ్గర నా మొగుడు, కొడుకు దాసిన పైసలు బంగారం ఉన్నాయి. అవొక పెద్ద ఇనుప పెట్టెన దాసిన. ఆ పెట్టెను ఊరి గుడల అయ్యా గారికి అప్పచెప్పి దేవుని మీద భారం వేసి వస్తా. మనం పట్నం పోయినాక ఒక 6 నెలలు గడిచినాక వచ్చి తీసుకుందాం. అప్పటిదాకా అది అక్కడనే భద్రంగా ఉంటది.
మనతోనంత బంగారం పైసలు తీసుకుపోతే దొంగల భయం ఉంటది కదా. ఆ మాటలు వినగానే అమ్మో, ముసల్దాన్ దగ్గర ఇంకా పైసలున్నాయా? ఇంకేముంది, మన పంట పండింది. భలే చెప్పావు అత్తమ్మ, నీ తెలివికి దండం పెట్టాలి. నువ్వు చెప్పినట్టే చేద్దాం. అలా మరుసటి రోజు గంగవ్వ ఒక పాత ఇనుప పెట్టెను బయటకు తీసింది. అందులో కొన్ని పాత వస్త్రాలు, బరువైన రాళ్లు నింపి తాళం వేసింది. మల్లమ్మ, సోమయ్యల కళ్ళు ఆశతో మెరుస్తున్నాయి. గంగవ్వ ఆ పెట్టెను బండి మీద పెట్టుకొని ఊర్లో వాళ్ళందరికీ కనిపించే విధంగా గుడికి బయలుదేరింది. దారిలో ఊరి పెద్ద శంకరయ్య ఎదురుపడ్డాడు. ఏంటి గంగవ్వ, ఇంత పొద్దుగాల ఎక్కడికి బయలుదేరినావు? ఈ పెద్ద పెట్టేంటి? సామానంతా సర్దుకొని వేరే ఊరికి పోతున్నావా ఏంటి? అవును శంకరయ్య, నా బతుకు మారబోతోంది. నా బిడ్డ అల్లుడు పట్నం తీసుకుపోతామంటాండ్రు. అందుకే పోతున్నా. ఈ పెట్టెలా నా కొడుకు సంపాదించిన నా ఆస్తున్నది. దీన్ని గుడిలో అయ్యగారికి అప్పచెప్పి పోదామని. శంకరయ్య ఆశ్చర్యంగా, అయ్యో అలాగా, సరే సరే, మంచిదేగా. పట్నంలో సుఖంగా ఉండు. నీ ఆస్తిని ఇట్లా గుళ్ళ పెడుతున్నావంటే మంచి పని చేస్తున్నావు. అలా దారిలో కనిపించిన వాళ్ళందరికీ తన కూతురు అల్లుడి ప్రేమ గురించి, తన ఆస్తి గురించి చెబుతూ గంగవ్వ గుడికి చేరుకుంది. గంగవ్వ పూజారితో, అయ్యగారు, ఈ పెట్టె నా ప్రాణం. ఇంట్లో నా కొడుకు సంపాదించిన నా ఆస్తున్నది. నేను పట్నం పోతాన్న నా బిడ్డ దగ్గరికి. ఇది నీ దగ్గరనే భద్రంగా ఉంచు. నేను 6 నెలల తర్వాత వచ్చి తీసుకుంటా. పూజారి సరేనని చెప్పి ఆ పెట్టెను గుడిలో ఒక మూల భద్రపరిచాడు. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. గంగవ్వ దగ్గర పెట్టె నిండా బంగారముందని అందరూ అనుకోసాగారు. అంతా అనుకున్నట్లే జరిగింది. గంగవ్వ పట్నానికి వెళ్లడానికని సిద్ధమైంది. కాని మల్లమ్మకు, సోమయ్యకు ఆ పెట్టె మీదే మనసు నిలిచిపోయింది. మల్లమ్మ రాత్రి భర్తతో, ఏందే ఆ ముసలిది 6 నెలల తర్వాంటాంది? అప్పటిదాకా మనం ఆగాలనా? ఆ పెట్టె ఇప్పుడే మన చేతిలో పడితే మన కట్టాలన్నీ తీరిపోతాయి కదా. గదే నేను ఆలోచించిన. ఇవాళ రాత్రి ఆ పెట్టిని ఎత్తుకొద్దాం, ఎవ్వరికి తెలీదు. అనుకున్నట్టే ఆ రోజు అర్ధరాత్రి ఇద్దరు కలిసి గుడికి కన్నం వేసి ఆ పెట్టెను దొంగలించారు. ఆ రాత్రి గుడి అడుగు మీద పడుకున్న లింగన్న అనే బిచ్చగాడు ఆ చప్పుడుకు మెలకు వచ్చి చూశాడు. గంగవ్వ కూతురు, అల్లుడు ఆ బరువైన పెట్టెను మోయలేక మోస్తూ అడవి వైపు వెళ్లడం గమనించాడు. కాని భయంతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. వాళ్ళ పెట్టెను ఊరి బయట అడవిలోకి తీసుకుని పోయి దాన్ని పగలగొట్టారు. లోపల చూడగా రాళ్ళు, పాత గుడ్డలు తప్ప మరేమీ లేవు. వారి తల మీద పిడుగు పడినట్లయింది. మోసపోయామని గ్రహించారు. ఇక పొద్దున్నే పూజారి గుడిలో దొంగతనం జరిగిందని ఊరంతా తెలియజేశాడు. వెంటనే పంచాయితీ పెట్టారు. సరిగ్గా అదే సమయానికి ఏమీ తెలియనట్లు గంగవ్వ అక్కడికొచ్చింది. గంగవ్వ పంచాయితీ పెద్ద మనుషులతో ఏడుస్తున్నట్లు నటిస్తూ, అయ్యో, నా బతుకు రోడ్డు మీద పడ్డదే. నా పెట్టె దొంగలు ఎత్తుకుపోయిండ్రే. నా ఆస్తంతా పోయే అని పెద్దగా ఏడవడం ప్రారంభించింది. ఇంతలో ఏమాత్రం సిగ్గు లేకుండా మల్లమ్మ, సోమయ్య కూడా అక్కడికొచ్చి ఏమీ తెలియనట్లు నిలబడ్డారు. అప్పుడు జనంలో నుండి లింగన్న అనే బిచ్చగాడు ముందుకొచ్చాడు. లింగన్న, ఆగండి అయ్యలారా, నాకు నిజం తెలుసు. రాత్రి నేను గుడికాడే పడుకున్నా. గంగవ్వ బిడ్డ అల్లుడు ఇద్దరొచ్చి ఆ పెట్టెని మోసుకొని పోయారు. నేను నా కల్లారా చూశాను. లింగన్న మాటలకు సభలో కలకలం రేగింది. పెద్ద మనుషులు సోమయ్యను, మల్లమ్మను గద్దించి అడగ్గా వాళ్ళు భయంతో నిజం ఒప్పుకున్నారు. అప్పుడు గంగవ్వ ముందుకొచ్చింది. గంగవ్వ వారిని చూడగానే, ఇదే దొంగల పని కాదు సారు. నా కడుపున పుట్టిన నా బిడ్డ అల్లుడి పని. నా ఆస్తి మీద కన్నేసి నన్ను పట్నం తీసుకుపోతామని నాటకమాడిండ్రు. వాళ్ళ బుద్ధి బయట పెట్టడానికే నేనీ పెట్టెల రాళ్లు పెట్టి గుడిలో పెట్టిన. నా బిడ్డ ప్రేమ నిజమైతే 6 నెలలు ఆగేది. దాని ప్రేమ అబద్ధం గనకే రాత్రికి రాత్రే దొంగతనం చేసింది. గంగవ్వ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ నిశ్శబ్దమైపోయారు. మల్లమ్మ, సోమయ్య సిగ్గుతో తలదించుకున్నారు. అక్కడున్న వాళ్ళందరూ వారిని నిందించారు. గంగవ్వ కన్నీళ్లతో కుమార్తెను చూస్తూ, బిడ్డ మల్లమ్మ, ఈ రాళ్ల కన్నా బరువైన తల్లి ప్రేమను మోయలేకపోయినావు గదనే.
నా ఆస్తి నువ్వు అడగక ముందే నీకే ఇచ్చేదాన్ని. కాని నువ్వు నా ప్రాణం కన్నా నా ఆస్తికి విలువిచ్చినావు. ఈ ఆస్తి నీకే తీసుకో, కాని నన్ను బతికున్నంత కాలం మంచిగా చూసుకో. ఆ మాటలకు మల్లమ్మ సోమయ్య సిగ్గుతో కుమిలిపోయి గంగవ్వ కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే, రక్త సంబంధం కన్నా ధనబంధం గొప్పది కాదు. కన్నవారిని కన్నీళ్లు పెట్టించే ఏ సంపాదన ఎప్పటికీ నిలవదు, సుఖాన్నివ్వదు. తల్లిదండ్రుల ప్రేమను మించిన ఆస్తి ఈ లోకంలో మరొకటి లేదు.